గాడ్ కెన్ డూ షిఫ్టింగ్ సీజన్స్. హల్లెలూయా. షిఫ్టింగ్ సీజన్స్. ఈ కాలంలో నీ హక్కును నువ్వు పొందుకోవాలంతే, ఎడతెగక ప్రార్థన ద్వారా. బ్రిటిషర్స్ ఎట్లయితే ఎల్లగొట్టిరో అట్లా నువ్వు ఎల్లగొట్టాలి సాతాన్ గారిని. నీ హద్దులోకి వచ్చిండాడు, ఊరుకోకు. నీ హద్దులోకి వచ్చిండు, నీ ఆత్మ హద్దులోకి వచ్చిండు. దేవుడు అంటుండు ఆల్రెడీ, వాగ్దానం, 2వ ప్రామిస్ మనకు చేసిండు. నీ హద్దులకు వాడు వచ్చి నేను విన్నాను అంటుండు. అంటే వాడు నీ హద్దులోకి వచ్చి ఏమంటుడు? నువ్వు దరిద్రుడవు, నువ్వు రోగివి, నువ్వు అప్పులు చేసేవాడివి, నీకు పిల్లలు పుట్టరు, నీ బ్రతికింతే, నీ జాబ్ ఇంతే, నీ స్థితి ఇంతే అని వాడు ఏం చేస్తుండు? దూషిస్తుండు. కానీ సిలువలో ఏం చేసిండు దేవుడు? ఆ దూషణ మాటలన్నింటినీ తీసివేసి అంటుండు, నువ్వు దరిద్రుడవు కాదు, ధనవంతుడవు, నువ్వు రోగి కాదు, ఆరోగ్యవంతుడవు, నువ్వు బలహీనుడు కాదు, నువ్వు బలవంతుడవు, నువ్వు చీకట్లో ఉన్నవాడు కాదు, ఆశ్చర్యమైన వెలుగులోకి నేను నిన్ను తీసుకొచ్చి ఉన్నాను. హల్లెలూయా. మరి ఆయన ఆ మాటలు చెప్పినప్పుడు వాడు ఏం కావాలి? ఇప్పుడు వాడిని నువ్వేమనాలా? నీకు ఇచ్చిన వాగ్దానాలను పట్టుకొని పలకాలంట విశ్వాసంతో. దేవుడు నీకు అప్పచెప్పిండు, నువ్వేం పలకాలా? నువ్వు సొదొమ గొమొర పట్టణము వలె అయిపోదు. హల్లెలూయా. చెట్టుకు ఉప్పు వలె అయిపోదువు, నువ్వు గొయ్యిలాగా అయిపోయి నీ స్థలము పాడైపోతుంది. హల్లెలూయా. వాడు సాధారణంగా అనుకోవాలి, అమ్మ వీడు హద్దులో ఎంటర్ అయినందుకు ఎక్కడికి వెళ్ళినా సరే నేను పాడగానే కనిపిస్తున్నారా బాబు అనుకోవాలా. ఇంకా ఎవరిని ముట్టాలన్నా ఆడికి వణుకు పుట్టాలా. ఏమేన్? నిన్ను ఒక్కడిని ముట్టినందుకు, నిన్ను ముట్టడం కాదు, నీ హద్దులోకి వచ్చినందుకే. నీ హద్దులోకి వచ్చినందుకు వాడు ఎక్కడికి పోయినా వాడికి ఏముండాలంట? భయం ఉండాలంట. హల్లెలూయా.